ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మెయిన్ బజార్లో పేట వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమంలో హిందూపురం పట్టణ ప్రజలు ఉదయం నుండి దర్శించుకోవడం జరిగింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కొరకు తరలివచ్చారు. అనంతరం హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బోయే శాంతమ్మ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి వైసీపీ నాయకులకు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు శాలువాతో సన్మానించడం జరిగింది. అలాగే ఆలయ కమిటీ పెద్దలతో కలిసి పేట వెంకటరమణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరమణ స్వామి ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొనడం తమకు సంతోషంగా ఉందని, అలాగే స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఈ సంవత్సరం రథోత్సవంకు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఘనంగా రథోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నామని వారు తెలిపారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి పేట వెంకటరమణ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకోవడం జరిగిందన్నారు. అలాగే శనివారం పేట వెంకటరమణ స్వామి రథోత్సవం మరియు కొల్లాపురం అమ్మవారి ఊరేగింపు కావడంతో హిందూపురం ప్రజలు ఒక పండుగ వాతావరణం నెలకొందని తెలియజేశారు. ఓన్లీ దేవుడు ఒకటే. ఉదయకే సార్ ఇక అతనికి వెంకటరమణ స్వామి భక్తాదులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి రాబోయే కాలంలో అంతా సుభిక్షంగా ఉండాలి. మళ్ళీ మరొక్కసారి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరి పేదల పక్షాన అద్భుతంగా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మరొక్కసారి ఆ దేవదేవుడిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, స్వాగతం చెప్తున్నాను. రామేంద్ర వాళ్ళంతా వచ్చి ఉదయం ఇంటింటికి కూడా పండగ చేసుకుంటాను. దాంట్లో నేను భాగి అవ్వడం నా అదృష్టంగా భావిస్తాను. ఆ వెంకటేశ్వర స్వామి కృపాశీర్వాదం నా హిందూపురం పార్లమెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి జనానికి ఉండి అందరూ కూడా సుభిక్షతో సుపరిపాలనతో ఉండాలని కోరుకుంటున్నాను.